దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ని ఝాన్సీ గారు అడుగుతున్నారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మాస్చిప్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్, కరెంట్ వాల్యుయేషన్స్, ఇఫ్ పాసిబుల్ ద సెమీ కండక్టర్ సెక్టర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. వీ నో ఓన్లీ ఫ్యూ మెయిన్ కంపెనీస్ బట్ యూ కెన్ కవర్ నెగ్లెక్టెడ్ ఆర్ హిడెన్ స్టాక్స్. ఫర్ మెనీ స్టాక్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు వాల్యూ దెమ్ because we need to consider future growth prospects and many other aspects, not just P and PB. I 100% agree with you అండి. ఓన్లీ పీ ఆధారంగా డెసిషన్ తీసుకోకూడదు. పీ ఈజ్ ఎ క్రిటికల్ వాల్యుయేషన్ మెట్రిక్, నో డౌట్. కాకపోతే లెట్స్ సే ఒక కంపెనీ మీకు 50-60% చొప్పున గ్రో అవ్వగలిగేది అనుకోండి, దెన్ మన పీ మల్టిపుల్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా జస్టిఫై చేస్తుంది. మరేజ్ ఇంకొక కంపెనీ మీకు ఓన్లీ 5-6%లోనే గ్రో అవుతుంది అనుకోండి, దాని పీ మల్టిపుల్ 10లో ఉన్నా కూడా నాట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్ సచ్ కంపెనీస్ అన్నమాట. ఆ వాల్యూ ట్రాప్స్ అవుతాయి. సో నో మాస్చిప్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు సెమీ కండక్టర్ వాల్యూ చైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో మనకి యాక్చువల్లీ 4 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి చిప్ డిజైనింగ్. ఇక్కడ చిప్ ఒక ఆర్కిటెక్చర్, ఫంక్షనాలిటీ ఇవన్నీ కూడా డిజైన్ చేస్తారు. మనకి క్వాల్కమ్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చిప్ డిజైనింగ్లో పార్ట్ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ చిప్ డిజైనింగ్లోని మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ అండ్ అలాగే ఇండియన్స్ ఒక కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్యాబ్రికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద క్రిటికల్ ప్రాసెస్ ఇది. అందుకని మనకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి వరల్డ్లోని. మనకి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వచ్చు, శాంసంగ్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి ఈ చిప్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ బిగ్ వేఫర్స్ ఏవైతే ఉంటాయో దాని తర్వాత ప్రాసెస్ అసెంబ్లీ, టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిప్స్ కింద కట్ చేస్తారు అండ్ ప్యాకేజింగ్ అయితే చేస్తారన్నమాట. లాస్ట్ మనకి సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ సెగ్మెంట్ ఉంటుంది. మాస్చిప్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు చిప్ డిజైనింగ్ ఉన్నది కదా, ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉన్నదో వీళ్ళు చిప్ డిజైనింగ్ రిలేటెడ్గా వర్క్ చేసే కంపెనీగా వీళ్ళు చెప్పుకుంటారన్నమాట. ఈ కంపెనీని ఇయర్ 1919లోని కదిరి రామచంద్రారెడ్డి గారు స్టార్ట్ చేశారు. 2017లోని మయూకా హోల్డింగ్స్ అనే కంపెనీ అయితే ఈ కంపెనీని ఎక్వైర్ చేసింది. ఈ మయూకా హోల్డింగ్స్ ఎవరిది, అది ఇంపార్టెంట్. ఎవరిదంటే మ్యాట్రిక్స్ గ్రూప్ ఉన్నది కదా, నిమ్మగడ్డ ప్రసాద్ గారు మీరు పేరు వినే ఉంటారు. సో వాళ్ళ రిలేటెడ్ కంపెనీ అన్నమాట, వాళ్ళు ఎక్వైర్ చేశారు. దాని తర్వాత నుంచి మీకు గ్రోత్ అయితే మార్జిన్స్లోని అండ్ అలాగే టాప్ లైన్లోని మనకు కనబడుతుంటుంది. వీళ్ళు దాని తర్వాత ఏంటంటే వేరియస్ కంపెనీస్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, ఈ కంపెనీస్ అన్నింటినీ ఎక్వైర్ చేశారు. అండ్ ఎక్విజిషన్లో భాగంగా ఫస్ట్ పాస్ సెమీ కండక్టర్ అనే కంపెనీని ఎక్వైర్ చేయడంతో కే శ్రీనివాస్ గారు, కరెంట్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీలోకి వచ్చారు. ప్రజెంట్ ఈ కంపెనీని ఆయనే డ్రైవ్ చేస్తున్నారు. ఈ సిలికాన్ ఇంజనీరింగ్లోని వీళ్ళు టర్న్కీ ASIC సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కంప్లీట్ అంటే మనకి డిజైన్ రిలేటెడ్గా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఓన్లీ డిజైన్ రిలేటెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయమన్నా కూడా అది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే IP రిలేటెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అవి సిలికాన్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ ఈ కంపెనీకి 80% ఆఫ్ ద రెవెన్యూ అయితే కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ ఒకటి ఉన్నది, అక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తున్నది. వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లోని మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళకి వేరియస్ కంపెనీస్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఈ కంపెనీస్తో పార్ట్నర్షిప్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఇప్పటివరకు 600+ టేప్ అవుట్స్ అంటే బ్లూ ప్రింట్ చేసాక మాస్ ప్రొడక్షన్కి వెళ్తాయి చూడండి, అవి 600+ వీళ్ళు డిజైన్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు యాన్యువల్ రిపోర్ట్లోని. అండ్ వీళ్ళ దగ్గర 180 nm నుంచి 2 nm వరకు చిప్ డిజైనింగ్ క్యాపబిలిటీ ఉన్నట్టుగా అయితే వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో మనకు కనబడుతుంది. అండ్ క్రిసిల్ రిపోర్ట్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్లోని వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళు టాప్ లైన్లో డబుల్-డిజిట్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ అలాగే కన్సిస్టెంట్ ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేయగలుగుతారని అయితే క్రిసిల్ రిపోర్ట్ చెప్తున్నది. ఎందుకు క్రిసిల్ రిపోర్ట్ గురించి మాట్లాడుతుందంటే ఈ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్స్ అవి కండక్ట్ చేయదు, ఎక్కడ కూడా మనకి క్వార్టర్లీ ప్రెజెంటేషన్స్ అవి కూడా దొరకవు. చాలా రేర్గానే మనకి మేనేజ్మెంట్ ఒక కామెంటరీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడో పాత వీడియోలు అవే చూడాల్సి వస్తుంది అన్నమాట. సో దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో మనకి ఇంట్రాక్షన్, ఇన్వెస్టర్ ఇంట్రాక్షన్ అనేది పెద్దగా కనబడదు. రీసెంట్గా ఏంటంటే సెమీకోన్ అయిన తర్వాత నుంచి స్టాక్లో బీభత్సమైన రన్అప్ కనబడుతుంది అండ్ ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు. కానీ పర్సనల్ నన్ను అడిగినట్టయితే సెమీ కండక్టర్ రిలేటెడ్గా ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ అస్ యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్స్. మనకి వీ నీడ్ టు అండర్స్టాండ్ బిజినెసెస్ కదా. సో మనకి హైప్ ఉన్నది అని చెప్పి మనం ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో ఏ వాల్యుయేషన్లో పడితే ఆ వాల్యుయేషన్లో ఎంటర్ అయిపోయినట్టయితే మన చేతులు కాల్చుకున్నట్టయితే అవుతుంది. ఎందుకంటే వీ డోంట్ నో అవి ఎప్పుడు రివర్స్ అవుతాయి, ఎందుకంటే మనకి రిస్క్స్ ఏంటన్నది కూడా తెలియదు కదా. సో వీ నీడ్ టు స్టిల్ అండర్స్టాండ్. నన్ను పర్సనలీ అంటే మేబీ ఐ డోంట్ నో మెనీ ఇన్వెస్టర్స్ మైట్ అండర్స్టాండ్ ఇట్, బట్ నాకు ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నది నా ఒపీనియన్. ఇదే స్పేస్లో మనం కొంచెం సేఫర్ స్టాక్స్ చూడాలంటే CG పవర్ మనకు కనబడుతుంది, చాలా స్ట్రాంగ్ ప్రమోటర్ గ్రూప్.
బ్యాకప్ ఉన్న కంపెనీ. సో అలాంటి కంపెనీస్ కొంచెం వరకు చూడడం బెటర్. అన్లెస్ మనకి అంటే ఒకవేళ మిస్ అయిపోతాం, ఫోమోలోకి వెళ్ళిపోయే ఇన్వెస్టర్లు చాలామంది ఉంటారు, నేను ఇక్కడ ర్యాలీ మిస్ అయిపోతానేమో అని చెప్పి. అలాంటి వాళ్ళకి ఆ టైంలో యాక్చువల్ మనకి స్ట్రాంగ్ ప్రమోటర్ డ్రివెన్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని చూడడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఏమీ తెలియకుండా ఏదో బ్లైండ్గా యూఫోరియా ఉన్నదని చెప్పి మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మాత్రం ఎండ్ ఆఫ్ ది డే విల్ బర్న్ అవర్ హ్యాండ్స్. ఎందుకంటే మనకి ఓన్లీ ఆపర్చునిటీ మాత్రమే కాదు, రిస్క్ గురించి కూడా తెలియాలి, నిజంగా ఆ కంపెనీలో క్యాపబిలిటీ ఉన్నదో లేదో కూడా తెలియాలి. ఇక్కడ ఈ కంపెనీ రిలేటెడ్ మనకి అసెస్ చేయడానికి ఏం డేటా దొరకదు నాకైతే. సో పెద్దగా డేటా దొరకనప్పుడు హౌ కెన్ ఐ టేక్ కాల్. సో ఇన్ఫ్యాక్ట్ దీని రిలేటెడ్గా అందుకని వ్యూ కూడా షేర్ చేయలేను. సో ఇట్స్ అప్ టు యూ గైస్. ఓకే, ట్రేడ్ బెట్స్ ఇవన్నీ సపరేట్, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అయితే మాత్రం అన్లెస్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, డోంట్ టేక్ ఎనీ కాల్. ప్రజెంట్ అయితే ఈ ఇండస్ట్రీ ఎమర్జ్ అవుతుంది. సో దీని రిలేటెడ్గా ప్లే చేయాలనుకున్నట్టయితే మనకి వేరియస్ సప్లయర్స్ ఉంటారు. ఓకే, లెట్స్ సే మనకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లోని మేజర్ థింగ్ ఏం జరుగుతుందంటే, సెమీ కండక్టర్స్ని తయారు చేసే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి మేజర్లీ మూవ్ అయింది. మీకు ఐ థింక్ ఏఎస్ఎం టెక్నాలజీస్ రిలేటెడ్గా ఆన్సర్ చేసినప్పుడు చెప్పినట్టున్నాను. సో దాని రిలేటెడ్గా ప్రొడక్ట్ సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గ్రోత్ వస్తుంది. సో అలా మనం వాల్యూ చైన్లో ప్లే చేయాలనుకున్నట్టయితే ప్లే చేయొచ్చు. బట్ అలా కాకుండా డైరెక్ట్గా జస్ట్ ప్రతి కంపెనీ సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీ అనే మాట్లాడుకున్నప్పుడు మనకి నిజంగా వాళ్ళు ఏం చేస్తారు, ఎంత గ్రోత్ వస్తుంది, ఇవేమీ తెలియకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ అనేది నా ఒపీనియన్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్టయితే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ పి శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఇంట్రో హెల్త్ కేర్ గురించి చెప్పండి అన్న, మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈ కంపెనీ గురించి లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుందో చెప్పండి. ఓకే, రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో చూసినట్టయితే చాలా బజింగ్ స్టాక్ ఇది. బట్ ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్. చాలామంది పాజిటివ్గా ఉన్నారు, కానీ నాకెందుకు ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్ అన్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫార్మా కంపెనీలోనే స్టార్ట్ చేశాను, మోస్ట్ ఆఫ్ యూనో. సో ఐ అండర్స్టాండ్ దిస్ బిజినెస్ అ బిట్. మనకి ఫార్మా ఒక వాల్యూ చైన్ మనం చూసాం అనుకోండి, ఫార్మస్యూటికల్ కంపెనీస్, డాక్టర్ రెడ్డిస్ కానీ, సిప్లా కానీ, సన్ ఫార్మా కానీ, వీళ్ళందరూ కూడా మెడిసిన్ తయారు చేస్తారు కదా. వాళ్ళు తయారు చేసిన మెడిసిన్ ఏం చేస్తారంటే C&F ఏజెంట్స్ అని ఉంటారు, కొంతమందే ఉంటారన్నమాట ప్రతి కంపెనీకి. ఎక్స్క్లూజివ్లీ ఆ C&F ఏజెంట్స్ ఆ కంపెనీకే వర్క్ చేస్తారు మేజర్లీ అన్నమాట. కొన్ని చిన్న చిన్న కంపెనీస్ వర్క్ చేసినా కూడా మేజర్లీ ఒక కంపెనీకే వాళ్ళు ఎక్కువగా వర్క్ అయితే చేస్తారు. ఈ C&F ఏజెంట్స్కి ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తాయి. ఈ C&F ఏజెంట్స్ ఏం చేస్తారంటే మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ప్రతి సిటీలోని మల్టిపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడక్ట్స్ సప్లై చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే రీటైల్ చైన్స్ ఏవైతే ఉన్నాయి అంటే మనకి మన దగ్గర ఉండే మెడికల్ షాప్స్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, క్లినిక్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా వీళ్ళ మెడిసిన్ అయితే సప్లై చేస్తారన్నమాట. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఈ రీటైల్ చైన్స్కి క్రెడిట్ రూపంలో ఇస్తారు. అండ్ దాని తర్వాత ఆ డబ్బులు వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ. డ్యామేజెస్ అవ్వచ్చు, ఎక్స్పైరీస్ అవ్వచ్చు, ఇవన్నిటిలో కూడా కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా డిస్ట్రిబ్యూటర్స్కే ఉంటుంది. ఇంటీరియో విషయంకి వచ్చేసరికి ఇంటీరియో ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. నార్మల్గా మనకి చూసినట్టయితే చాలామంది డిస్ట్రిబ్యూటర్సే ఉంటారు. మనకి హైదరాబాద్ సిటీలో చూసినట్టయితేనే బోల్డ్ మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఈవెన్ విశాఖపట్నంలో చూసినా, విజయవాడలో చూసినా కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉంటారు. ఇంటీరియో ఏంటంటే బేసికలీ వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్. అండ్ వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీ కన్సల్టేషన్ సైడ్ అయితే వర్క్ చేస్తున్నారు. అంటే ఎవరైతే చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్వైర్ చేసేది అయితే మనకు కనబడుతుంది అన్నమాట. సో ఎక్విజిషన్ ద్వారా వీళ్ళు మార్కెట్ షేర్ని పెంచుకున్నారు. అండ్ అలాగే మంచి గ్రోత్ కూడా చూస్తున్నారు. కంపెనీ యొక్క మీరు టాప్ లైన్ గ్రోత్ చూసినట్టయితే మనకు చాలా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ మార్కెట్ షేర్ గెయిన్ కూడా మనకు కనబడుతుంది. ప్రజెంట్ వీళ్ళు ఓవరాల్గా 71,000 రీటైల్ ఫార్మా స్టోర్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి సప్లై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 2,500 హాస్పిటల్స్కి వీళ్ళు సప్లై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 2,600+ మనకి హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి వాళ్ళతో వీళ్ళకి టైఅప్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదంతా బాగున్నా కూడా ఎందుకు యూ హ్యావ్ యువర్ రిజర్వేషన్స్ అని మీరు అడిగినట్టయితే బేసికలీ మనకి స్టాక్ పరంగా చాలామంది బాగా పాజిటివ్గా ఉండడానికి కారణం యూఎస్లో చూసినట్టయితే బేసికలీ మనకి ఈ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో లార్జ్ డిస్ట్రిబ్యూటర్సే యుఎస్ ఫార్మా మార్కెట్ని డామినేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ టాప్ 3 డిస్ట్రిబ్యూటర్స్ యొక్క షేరు 90-95% అయితే ఉంటుంది. సిమిలర్లీ జర్మనీలో కూడా అంతే ఉంటుంది. చైనాలో కూడా యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్స్ దో యూఎస్ అంత కాకపోయినా కూడా చైనాలో కూడా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ ఎక్కువగా ఉంటుంది.
ఓకే. వెరస్ ఇండియా విషయంకి వచ్చేసరికి మన ఇండియాలోని టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక షేరు 8 to 10%. సో ఈ స్టాక్ పరంగా పాజిటివ్గా ఉన్న వాళ్ళ థీసిస్ ఏంటంటే కంప్లీట్లీ ఇండస్ట్రీ కన్సాలిడేట్ అయిపోద్ది. కన్సాలిడేట్ అయిపోయినట్టయితే ఏమవుతుందంటే ఈ టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ షేర్ బాగా పెరిగిపోద్ది. దెన్ వీళ్ళు ఫార్మా మార్కెట్ని కమాండ్ చేస్తారని చెప్పి బేసికలీ యూఎస్లో జరిగేది అదే కదా. యూఎస్లోనే మనకి లార్జ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మార్కెట్ని మొత్తం కమాండ్ చేస్తారు. ఈవెన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ని కూడా వాళ్ళు కమాండ్ చేస్తారు. సిమిలర్ థింగ్ ఇండియాలో జరుగుతుంది అన్నది ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఒక థాట్ ప్రాసెస్ అయితే అది. నా విషయంకి వచ్చేసరికి నాకు పర్సనలీ అర్థమయ్యేది ఏంటంటే మన ఇండియాలోని ఆ సిచ్యువేషన్స్ అయితే నాకు ప్రజెంట్ అయితే అంత త్వరగా అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఇండియాలోని రీటైల్ చైన్స్ ఏవైతున్నాయో వీళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. మనకి మెడ్ ప్లస్ అవ్వచ్చు, అపోలో అవ్వచ్చు, ఇలాంటి లార్జ్ రీటైల్ చైన్స్ ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు కదా. ఈ రీటైల్ చైన్స్ డైరెక్ట్లీ ఏం చేస్తున్నారంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ని అవాయిడ్ చేసి డైరెక్ట్గా ఫార్మా కంపెనీస్తో టైప్ పెట్టేసుకున్నాయి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మెడ్ ప్లస్ అయితే వాళ్ళు ఓన్ మెడిసిన్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయించేసుకున్నారు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ద్వారా. అండ్ వాళ్ళు మెడికల్ షాప్లోని మనకి జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రాండ్ మెడిసిన్స్ని సెల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రీటైల్ చైన్స్ ఏం చేస్తున్నాయంటే డిస్ట్రిబ్యూటర్స్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు డైరెక్ట్గా ఫార్మా కంపెనీస్తో టైప్ అయిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ మార్జిన్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ రీటైల్ చైన్స్కే వాళ్ళ ఓన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా వాళ్ళు సెటప్ చేసేసుకుంటున్నాయి. సో ఈ యాక్చువల్లీ వీళ్ళ గ్రోత్ ఏదైతే ఉన్నదో వీళ్ళ గ్రోత్ చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. సో రీటైల్ చైన్స్ ఎలాగే గ్రో అవుతున్నాయి అనుకోండి, ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఒక కన్సాలిడేషన్, డిస్ట్రిబ్యూటర్స్ ఒక డామినెన్స్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. సో వీ నీడ్ టు సీ ఇట్స్ ఎ వెరీ వెరీ లో మార్జిన్ బిజినెస్. మనకి చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చూసినట్టయితే. అంత లో మార్జిన్ బిజినెస్కి ప్రజెంట్ 48 times PE మల్టిపుల్ ఇవ్వాలంటే నాకు కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ అని అయితే నా ఒపీనియన్. బిజినెస్ పరంగా దెర్ ఇస్ నో డౌట్ బిజినెస్ ఈజ్ ఎ గుడ్ బిజినెస్. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఎమెండేట్ చేసుకుంటూ గ్రో అవుతున్నారు అనుకోండి, దే విల్ గ్రో గుడ్. కాకపోతే వాల్యుయేషన్సే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అని నా ఒపీనియన్. అండ్ సెకండ్ థింగ్, యూఎస్ లాంటి కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేయడం ఇట్ ఈస్ టూ ఎర్లీ కాల్ అన్నది కూడా నా ఒపీనియన్. సో దీస్ ఆర్ ద రిస్క్ నాకు కనబడేది. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్తో కన్నా కూడా ఐ ప్రిఫర్ ప్లేయింగ్ విత్ ఏ రీటైలర్, బికాజ్ రీటైలర్ దగ్గర మార్జిన్ కమాండ్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చూడండి సింపుల్ థింగ్, వాళ్ళ స్టోర్ నెంబర్ కౌంట్ బాగా పెరిగిన తర్వాత వాళ్ళ ఓన్ మెడిసిన్ వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుని డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. సో ఇంత హై మల్టిపుల్ ఇన్వెస్ట్ చేయాలని ప్రజెంట్ ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కన్నా కూడా రీటైల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ హృదయ అడుగుతున్నారు. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ది అమేజింగ్ కంటెంట్. ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ ఫండమెంటల్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్, ABCD వీడియోస్ and daily money show from past 2 years. They have helped me gain confidence in understanding markets. Here is my financial situation. Present age 30 years old. My wife housemaker and we live in a joint family setup with my brother and our parents are financially dependent on us. I have a 6 months old daughter. Income and expenses విషయంకి వచ్చేసరికి salary 1.2 lakhs per month after deductions ప్లస్ అడిషనల్గా 50,000 per month ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ కూడా వస్తుంది. ప్రజెంట్ నెలకి ఇంటి ఖర్చులు 40,000 రూపీస్ per month అవుతున్నాయి. అండ్ హోమ్ లోన్ ఈఎంఐ 60,000 రూపీస్ అయితే ఉన్నది. ఇందులో నా షేర్ 30,000 రూపీస్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అసెట్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లోని పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, HDFC ఫ్లెక్సీ క్యాప్, నిపాన్ స్మాల్ క్యాప్, టాటా స్మాల్ క్యాప్ అండ్ మోతిలాల్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎంప్లాయీ స్టాక్ పోర్ట్ఫోలియో 9 lakh రూపీస్ ఉన్నది. నో అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ప్రాపర్టీస్ అపార్ట్ ఫ్రమ్ హోమ్ లోన్. ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ 60 lakhs ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా 1.5 crore యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ పాలసీ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakh రూపీస్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసినట్టుగా. రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంకి వచ్చేసరికి PF ఏదైతే ఉన్నదో మ్యారేజ్ టైంలో విత్డ్రా చేసినట్టుగా చెప్తున్నారు. నో కరెంట్ రిటైర్మెంట్ కార్పస్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ మై మ్యూచువల్ ఫండ్ ఎలోకేషన్ కరెక్ట్ ఆర్ షుడ్ ఐ మూవ్ టువర్డ్స్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్? I feel confident in stock selection, but I am also considering focusing more on my career growth rather than active stock investing. మీ మిగిలిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తాను. మీరు ఒకవేళ అంటే డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా మీ ఫోకస్ అటువైపు పెట్టినట్టయితే కెరీర్ మీద ఇంపాక్ట్ అవుతుందని మీకు అనిపిస్తుంది అంటే మాత్రం క్లియర్లీ నో. మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, నో. ఎందుకంటే మీ మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ మీ జాబ్లోనే జనరేట్ అవుతుంది. చాలామంది ఓకే నేను మ్యూచువల్ ఫండ్లోని 12% జనరేట్ అవుతుంది, వేరే స్టాక్లో నేను ఒక 13-14% జనరేట్ చేశాను. ఆ 2% గురించి ఎఫర్ట్ పెడుతున్నారు కెరీర్ మీద కన్నా కూడా. ఇక్కడ దానివల్ల వాళ్ళ కెరీర్ గ్రోత్ మీద ఇంపాక్ట్ పడిపోతుంది. యాక్చువల్లీ మీ మెజారిటీ ఇన్కమ్ అక్కడే జనరేట్ అవుతుంది. అక్కడ జనరేట్ అయిన ఇన్కమ్ని మీరు ఇక్కడ పార్క్ చేయడం ద్వారా వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. సో ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. సో మీ కెరీర్ గ్రోతే మీకు యాక్చువల్లీ రియల్ మనీ జనరేషన్ అన్నది అక్కడే
అక్కడే జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీరు నేను వీడియో చూసారని అనుకున్నాను. చూసినట్టయితే ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. 40 ఏజ్ దాటిన దగ్గర నుంచి ఇప్పుడు కెరీర్ రిలేటెడ్గా కూడా రిస్కులు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా మీ ఫోకస్ని ఎక్కడ డైల్యూట్ చేయొద్దు. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకవేళ మిస్ అయినట్టయితే చూడడానికి ప్రయత్నించండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. నేను రీసెంట్ టైంలోని 40s అబోవ్ వచ్చిన తర్వాత కెరీర్ ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఉన్న సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఐ బటన్లోని వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను. కమింగ్ టు మీ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, వాట్ ఈస్ ద ఐడియల్ రిటైర్మెంట్ కార్పస్ ఫర్ మీ అండ్ హౌ షుడ్ ఐ స్టార్ట్ బిల్డింగ్ ఇట్? ఓకే, ఇది క్యాలిక్యులేషన్లో చూపిస్తాను. ఆర్ దేర్ ఎనీ గ్యాప్స్ ఇన్ మై ఫైనాన్షియల్ ప్లాన్ that I should address? Next, given my current allocation, I am heavy on small cap funds. Should I need to rebalance towards large or mid cap or flexi cap funds for stability, or is my portfolio okay for 30-year horizon? ఓవరాల్గా చూస్తున్నట్టయితే మీ పోర్ట్ఫోలియో 2 స్మాల్ క్యాప్లు ఒక మిడ్ క్యాప్ ఉన్నదండి. అండ్ కన్సిడరింగ్ యువర్ ఏజ్ ఈజ్ ఓకే. ఓన్లీ థింగ్, మీరు ఒకవేళ నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఒకవేళ స్మాల్ క్యాప్స్లో పెయిన్ ఉన్నది అనుకోండి, రిటర్న్ పెద్దగా కనబడకపోయినా కూడా నేను హోల్డ్ చేయగలను అనుకున్నట్టయితే యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. యాక్చువల్లీ మీకు అక్కడ మంచి రిటర్న్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్లెక్సీ క్యాప్లో కూడా మీకు ఐడియల్ ఎలొకేషన్ ఉన్నది. పోర్ట్ఫోలియో అయితే బాగానే ఉన్నది. పోర్ట్ఫోలియో సైడ్ అయితే యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. సిన్స్ ఐ ఆల్సో ఇన్వెస్ట్ 50,000 rupees per month in employee stock, should I reduce my small cap exposure to avoid over concentration risk? ఫస్ట్ మీది కంపెనీ పేరేంటో రాయలేదు, దాని మార్కెట్ క్యాప్ రాయలేదు. సో నాకు కంపెనీ గురించి తెలియకుండా దేని గురించి నేనైతే కామెంట్ చేయలేను. ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ డూయింగ్ గుడ్, వరీ అవ్వాల్సిన పని లేదు. నేను మ్యూచువల్ ఫండ్ వరకు విషయంకి వచ్చేసరికి అయితే మాత్రం బ్యాలెన్స్ పోర్ట్ఫోలియోగానే అయితే నాకు కనబడుతుంది, మీ ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే. అండ్ అలాగే 30 years టెన్యూర్ అంటున్నారు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఐడియల్ పోర్ట్ఫోలియో అన్నమాట ఎలొకేషన్. For retirement, considering my current salary, expenses and responsibilities, what would be realistic retirement corpus target at the age of 60? And how should I start building NPS, mutual fund and PF, etc.? Are there any blind spots in my financial planning? Emergency fund, insurance adequacy, daughter's future education that I should address immediately? Emergency fund మీరు మెయింటైన్ చేయట్లేనట్టయితే మాత్రం దట్స్ అ మస్ట్ అండ్ షుడ్ అండి. 5-6 months రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మీరు ఏదైనా అల్ట్రా షార్ట్ టర్మ్ కానీ లో డ్యూరేషన్ ఫండ్స్లో కానీ పార్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. స్లోగా మీకు ఏదైతే అడిషనల్ బోనస్ కానీ ఏమైనా వస్తున్నట్టయితే మాత్రం నెమ్మదిగా ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఫస్ట్ ఇమీడియట్గా బిల్డ్ చేయండి. ఇన్సూరెన్స్ విషయంకి వస్తే మీ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మీకు సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ దేర్. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ మీరు డిపెండ్ అవుతున్నారు, అక్కడ ఒకటి రిస్క్ నాకు కనబడుతుంది. సో మీ జాబ్ రిలేటెడ్గా ఒకసారి అది ఆలోచించుకుని దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి. పర్సనల్లీ మీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకు ఒకసారి హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఇన్సూరెన్స్ పర్సనల్ తీసుకోవాలనుకున్నట్టయితే మాత్రం అది అయ్యే పని కాదు. సో మనం దానికన్నా ముందే ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. కమింగ్ టు డాటర్ ఫ్యూచర్ విషయంకి వచ్చరికి, యూ నీడ్ టు స్టార్ట్ సేవింగ్ ఫర్ హర్ ఫ్యూచర్. సో ఇప్పుడే మీకు తన గోల్ అంటే తను ఏం చదువుతుంది ఇవన్నీ తెలీదు. కాకపోతే మీరు కొంచెంగా సేవ్ చేసిన తర్వాత తన గోల్ ఇవన్నీ కూడా తను పెరుగుతున్న కొద్దీ మీకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మీరు సేవింగ్స్ని అయితే ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు మీ రిటైర్మెంట్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ అడిగారు కాబట్టి అది ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. మీరు ఎస్ఐపి రిలేటెడ్గా ఏదైతే అమౌంట్స్ రాశారో అది కొంచెం మిస్ మ్యాచ్ నాకు కనబడుతుందండి. ఎందుకంటే మీ ఈఎంఐ అండ్ అలాగే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ పోగా మీరు యాక్చువల్లీ ఎస్ఐపి చేస్తున్నది 75,000 అని రాశారు. అంత మిగలట్లేదు, 50,000 మిగులుతుంది. సో నేను ఎస్ఐపి 50,000 చేస్తున్నారు ఎవ్రీ మంత్ అనుకుంటున్నాను. సో 50,000 ఎస్ఐపి చేస్తున్నట్టయితే మీ ప్రజెంట్ 40,000 రూపాయలు నెలకి ఎక్స్పెన్స్ అవుతుంది కదా. సో 40,000 బట్టి మీరు 60కి రిటైర్ అవుతా అంటున్నారు కాబట్టి అప్పుడు నెలకి 2,29,000 రూపాయలు అయితే మీకు కావాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ 2,29,000 మీకు 85 years వచ్చే వరకు కావాలంటే మీ దగ్గర 5.5 కోట్లు కార్పస్ అయితే కావాలి. సో ఈ రిటైర్మెంట్ గోల్కి మీరు 17,000-18,000 రూపీస్ సేవ్ చేయగలిగినట్టయితే కంఫర్టబుల్లీ అచీవ్ అయిపోతారు రిటైర్మెంట్ గోల్ని. కాకపోతే ఈ 40,000 రూపాయల ఖర్చులు ఏవైతున్నాయో ఇది ప్రజెంట్ ఖర్చులు, పాప పెరిగే కొద్దీ ఖర్చులు అన్నీ పెరుగుతాయి కదా. సో మీ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్గా మనకి కాన్స్టెంట్ నెంబర్ అంటూ ఉండదు. మనం యాక్చువల్లీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మారుతున్న కొద్దీ మన రిటైర్మెంట్ కార్పస్ రిక్వైర్మెంట్ అనేది మారుతుంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది. సో మీ ఎక్స్పెన్సులు పెరిగే కొద్దీ దీన్ని రివైజ్ చేసుకుని దాన్ని బట్టి మీ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కూడా చేసుకోండి. అండ్ అలాగే మిగిలిన డబ్బులు ఏవైతున్నాయి యాజ్ ఆఫ్ నో లెట్స్ సే 20,000 మీరు పార్క్ చేసినా కూడా రిటైర్మెంట్కి మీరు అచీవ్ చేసేటట్టయితే కనబడుతుంది. మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అవి పాప ఎడ్యుకేషన్ కోసం మీ వేరియస్ అదర్ గోల్స్ ఏవైతే ఉంటాయో అదే కార్ పర్చేస్ ఆర్ కెరియర్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి వేరియస్ గోల్స్ ఉంటాయి కదా వాటికని మార్క్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ ఏమవుతుందంటే మనం గోల్ మ్యాపింగ్ చేస్తాం అనుకోండి ఇన్వెస్ట్మెంట్ని. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి లాంగ్ టర్మ్కి అయితే కంటిన్యూ చేయగలుగుతారు. నెక్స్ట్ ఓవరాల్గా మీ ఫైనాన్షియల్ ప్లాన్లోని
ఇంకొక రిస్క్ నాకు కనబడుతుంది ఏంటంటే పేరెంట్స్ డిపెండెంట్ అంటున్నారు కదా. సో ఇలాంటి కేసులో పేరెంట్స్కి ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది. అంటే రేపొద్దు వాళ్ళు హాస్పిటలైజ్ అయినట్టయితే మీ ఓవరాల్ పర్సనల్ ఫైనాన్సెస్ మీద ఇంపాక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. సో మీరు మీ బ్రదర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఈక్వల్లీ షేర్ చేసుకుని అయినా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ విల్ రిడ్యూస్ దట్ రిస్క్ అన్నమాట. సో ఇది ఓవరాల్గా మీ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి అంత బాగానే ఉన్నది. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయి పవన్ అడుగుతున్నారు. సాయి గారు ఎక్స్కమ్ స్టాక్ గురించి చెప్పండి. ఫ్యూచర్లో గ్రోత్ కనిపిస్తుంది కానీ రిజల్ట్స్ అంత కాన్ఫిడెన్స్ ఇవ్వడం లేదు. ఎస్, కన్సిస్టెంట్లీ మనకి బ్యాడ్ నెంబర్స్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారండి. దానికి రీజన్ మనం అర్థం చేసుకున్నట్టయితే వీళ్ళకి యాక్చువల్లీ మేజర్లీ రెవెన్యూ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, మేజర్ కంట్రిబ్యూషన్ వచ్చేది వీళ్ళ క్రిటికల్ పవర్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్. ఇది టెలికామ్ టవర్స్ దగ్గర ఇన్స్టాల్ చేస్తారన్నమాట. టెలికామ్ టవర్స్ యొక్క ఇన్స్టలేషన్ తగ్గడంతో వీళ్ళకి ఆ బిజినెస్లో టాప్ లైన్లోనే ఇంపాక్ట్ కనబడుతుంది, బాటమ్ లైన్లోనే ఇంపాక్ట్ కనబడుతుంది. మనకి ఎప్పుడైతే ప్రాఫిట్స్ ఇక్కడ తగ్గాయో మళ్ళీ ఈవీ చార్జర్ సెగ్మెంట్ ఉన్నది కదా, అక్కడ ఆల్రెడీ చాలా థిన్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఎడిషనల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆస్ట్రేలియన్ బేస్డ్ ఈవీ చార్జర్ కంపెనీని ట్రిటియం అనే కంపెనీని వీళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీని అక్వైర్ చేశారు. ఆ కంపెనీ నుంచి వీళ్ళకి 10x గ్రోత్ వస్తుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అది ఓకే, ఫ్యూచర్లో వస్తుంది. కానీ ప్రజెంట్ చూసినట్టయితే ఏమవుతుంది, ఆ లాసెస్ ఏవైతున్నాయో ఆల్రెడీ మనకి థిన్ ప్రాఫిటబిలిటీ ఉన్న సెగ్మెంట్లోనే ఈ లాసెస్ యాడ్ అవుతున్నాయి. అండ్ మేజర్ ప్రాఫిటబిలిటీ వచ్చే సెగ్మెంట్లో అక్కడ టాప్ లైన్లో బాటమ్ లైన్లో ఇంపాక్ట్ పడడం. నెక్స్ట్ ఇంకొకటి ఈ ట్రిటియంని అక్వైర్ చేయడం గురించి అని చెప్పి ఎదురు వీళ్ళు క్యాష్ పెట్టాలి లేదా బ్యాలెన్స్ షీట్లో డెట్ రేస్ చేయాలి కదా. వీళ్ళు అప్పులు రేస్ చేశారు. వీళ్ళు 46 crores నుంచి వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో డెట్ ఏకంగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 700 కోట్ల పైన పెరిగిపోయింది. డెట్ పెరిగితే ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేది ఫైనాన్స్ కాస్ట్ కదా. సో ఫైనాన్స్ కాస్ట్ కూడా ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇది ఓవరాల్గా కంపెనీ మీద ఇంపాక్ట్ అయితే వీళ్ళ మేజర్ సెగ్మెంట్ ఈ క్రిటికల్ పవర్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళకి మేజర్ ఆర్డర్ అయితే వచ్చింది. దాని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి అక్కడ మంచి గ్రోత్ వచ్చినట్టయితే కొంచెం వరకు నెంబర్స్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనబడే ఆస్కారం ఉన్నది. అండ్ రీసెంట్గా వీళ్ళు రైట్స్ ఇష్యూ కూడా చేశారు. ఆ రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేసిన క్యాపిటల్ లాస్ట్ కాన్కాల్లోని మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డెట్ని కొంచెం వరకు రిడ్యూస్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువ చేసిన ట్రిటియం ఏదైతే ఉన్నదో ఈ కంపెనీకి యాక్చువల్లీ 46 కంట్రీస్లోని వాళ్ళ ప్రెజెన్స్ అయితే ఉన్నది. ఈ ట్రిటియం యాక్చువల్లీ ఫైనాన్షియల్ 26లో బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. లెట్స్ సీ, ఓకే మేనేజ్మెంట్ చెప్పినట్టుగా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా రిజల్ట్లో మీకు ఆ రివర్సల్ కనబడింది అనుకోండి సినారియో, దట్ ఈస్ ద టైమ్ టు లుక్ ఇన్ టు ది స్టాక్ అన్నమాట. అప్పటి వరకు మనకి ఫైనాన్స్ కాస్ట్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో అండ్ అలాగే ఓవరాల్గా నేను చెప్పిన సినారియోస్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో ఫైనాన్షియల్ నెంబర్స్ మీద అయితే మనం కంటిన్యూ చూసే ఆస్కారం ఉన్నది. సో అప్పటి వరకు మీకు ఎప్పుడైతే నెంబర్స్ ఇంప్రూవ్మెంట్ కనబడదో మనకి స్టాక్ ప్రైస్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడదు. నెంబర్స్ ఇంప్రూవ్మెంట్ కనబడితే అప్పుడు స్టాక్ ప్రైస్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో రిజల్ట్స్ టైంలో కొంచెం ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. రివర్సల్ మేనేజ్మెంట్ చెప్పినట్టుగా కనబడితే మాత్రం దట్ ఈస్ ద టైమ్ టు లుక్ ఇన్ టు ది స్టాక్. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి జాన్ విక్ సిరీస్ బాగా నచ్చుతుంది కదా. అందులోని భాగంగా బాలరీనా మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ చాలామంది ఆల్రెడీ చూస్తుండొచ్చు, నేను లేట్గా చూస్తుండొచ్చు. ఎవరైనా చూడలేనట్టయితే మాత్రం ఇట్స్ ఏ వర్త్ వాచింగ్ మూవీ, కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్ మూవీ. అండ్ అలాగే ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైంలోని ఎవరైతే సిటీసీస్ బాగా పెరుగుతాయో, ఓకే ఒక సీనియారిటీ బాగా పెరుగుతుందో వాళ్ళ జాబ్ థ్రెడ్స్ అయితే బాగా పెరుగుతున్నాయి కదా. సో 40 and above జాబ్ థ్రెడ్స్ ఏవైతే పెరుగుతున్నాయో, సో అలాంటి సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలని దాని మీద నేను ఒక ఇంపార్టెంట్ వీడియోని అయితే రిలీజ్ చేశాను. ఇది యాక్చువల్లీ 40 and above వాళ్ళకి కాకుండా యూత్ 20sలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే బై ద టైమ్ యూ గెట్ టు 40s మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు అండ్ అలాగే ఎలాంటి రైట్ స్టెప్స్ చేయాలి, ఇలాంటి వాటి మీద మనకి బిగినర్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని అయితే చేశాం. ఎందుకంటే చాలామందికి ఇలాంటి కంటెంట్ తెలీదు, అంటే ఫైనాన్స్ కంటెంట్ ఫాలో అవ్వరు కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని అయితే షేర్ చేసాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలామంది పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా అంత ఐడియా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి, మీరు ఒకవేళ సీనియర్స్ అయినట్టయితే మీకు యూత్ ఎవరైతే ఉంటారో మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే మీరు చూడడం మాత్రం కాకుండా వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ కంటెంట్ని రిపీటెడ్గా వాళ్ళకి జస్ట్ రిమైండ్ చేస్తూ ఉండండి సో దట్ వాళ్ళ మిస్టేక్స్ చేయకుండా బై ద టైమ్ దే రీచ్ 40s దే విల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, సెల్లో స్టాక్ లో లెవెల్లో ఉంది, ఇస్ ఇట్ గుడ్ టు బై? ఓకే, ఎస్, స్టాక్ పరంగా చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ పీక్ నుంచి 40% కరెక్ట్ అయినట్టున్నది.
కంపెనీ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ కంపెనీ, నో డౌట్. సెల్లో ఒక ప్రోడక్ట్స్ మనలో చాలామంది యూస్ చేస్తుంటారు. మీలో ఎవరైనా యూస్ చేస్తున్నట్టు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనకి ప్రతి దగ్గర కనబడతాయి, వీళ్ళ ప్రొడక్ట్స్ బాగా సెల్ అవుతుంటాయి అండ్ అలాగే యూస్ చేస్తుంటాం. బ్యాలెన్స్ షీట్ పరంగా డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్, కన్సిస్టెంట్లీ మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. బట్ స్టాక్ కరెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అర్బన్ స్లో డౌన్ ఏదైతే ఉన్నదో అది ప్రతి కన్జ్యూమర్ రిలేటెడ్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అది సెల్లో ఒక నెంబర్స్లో కూడా మనకి ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. వీళ్ళ కన్జ్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే మనకంటే టిఫిన్ బాక్సెస్ అవ్వచ్చు, బాటిల్స్ అవ్వచ్చు, ఈ సెగ్మెంట్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ వీళ్ళు రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అదే పెన్స్ ఇవన్నీ తయారు చేస్తారు చూడండి, ఆ సెగ్మెంట్ కొంచెం వరకు ఇంపాక్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అండ్ అలాగే వీళ్ళ మౌల్డెడ్ ఫర్నిచర్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అది కూడా కొంచెం వరకు ఇంపాక్ట్ అయినట్టుగా కనబడుతుంది. అండ్ ఇది అర్బన్ స్లో డౌన్ మాత్రమే కాకుండా బేసికలీ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఉన్నది వీళ్ళకి కొంచెం వరకు. ఆ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఏంటంటే రెడ్ సీ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే వార్స్ అవ్వచ్చు, ఇవన్నిటి వల్ల కూడా అది ఇంపాక్ట్ అయినట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. సో ఈ టఫ్ పీరియడ్లో మేనేజ్మెంట్ స్మార్ట్గా ఏం చేస్తున్నారంటే వాళ్ళ కెపాసిటీస్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రాజస్థాన్లో సెటప్ చేశారు. కరెంట్లీ 50% యూటిలైజేషన్లో రన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. త్వరలోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అయితే మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో అది కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకోటి మనకి స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఈ కరెక్షన్లోని డిఏఎస్ ఒక బయింగ్ అయితే క్లియర్లీ కనబడుతుంది. ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఇవి లాంగ్ టర్మ్, అంటే మనకి సైకిలికల్ కంపెనీస్ కాదు. ఏదో ఒక సైకిల్ ర్యాపిడ్గా గ్రో అయింది, ఆ టైంలో ప్లే చేస్తామని కాదు. ఏంటంటే బై అండ్ ఫర్గెట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అన్నమాట. వీళ్ళు గ్రోత్ను కొద్దీ మనకి స్టాక్ ప్రైస్లో ఆ గ్రోత్ అనేది కనబడుతుంటుంది, డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అర్బన్ కన్సంప్షన్ పికప్ అయిందంటే మాత్రం వీ కెన్ సీ గుడ్ గ్రోత్. అండ్ కంపెనీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఇంకోటి వీళ్ళ సబ్సిడీ కంపెనీ ఉన్నది వింప్లాస్ట్ అని చెప్పి, దాన్ని కూడా ఇందులో మర్జ్ చేసేస్తున్నారు Q3 కల్లా. మర్జర్ రేషియోనో గుర్తులేదు, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కంపెనీ. ఓన్లీ థింగ్ ఇది ఎలాంటి ఇన్వెస్టర్స్ సెట్ అవుతుందంటే ఎవరైతే బై అండ్ ఫర్గెట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్, అసలు నాకేం తెలియదు, నేను మంచి హై క్వాలిటీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి ఇన్వెస్టర్స్కి ఇలాంటి కంపెనీస్ అయితే సెట్ అవుతాయి. ఇవి మనకేదో జస్ట్ రాకెట్ లాగా ఒక 1-2-3 years ఒక సైకిల్ ప్లే అయిపోయి మళ్ళీ పడిపోయే టైప్ కంపెనీస్ కాదు. ఇవేంటంటే కన్సిస్టెంట్గా గ్రో అయ్యే కంపెనీస్. స్టాక్ ప్రైస్లో వాలటిలిటీ ఉంటుంది కానీ బిజినెస్ పరంగా కన్సిస్టెంట్లీ గ్రో అవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్న కంపెనీ అది. మన నెక్స్ట్ క్వశ్చన్ శివ గారు అడుగుతున్నారు. సాయి గారు, ప్లీజ్ టెల్ మీ రీజన్ బిహైండ్ కార్టరేట్ టెక్ లిమిటెడ్ యాజ్ 0% ప్రమోటర్ హోల్డింగ్ and FIS are increasing their stake continuously from last 5 quarters. Is there any specific reason behind it? ఇట్స్ ఎ ప్రొఫెషనల్ రన్ కంపెనీ అండి. మనకి ప్రొఫెషన్స్ రన్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి మార్కెట్లోని. అక్కడ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ ఉండదు. FIS, DAS మేజర్ స్టేక్ అయితే హోల్డ్ చేస్తారు. ఎవరైతే లార్జ్ స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ బోర్డులో సీట్ ఉంటుంది అన్నమాట. నౌ ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే బిజినెస్ని రన్ చేస్తారో బోర్డు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డుకి వీళ్ళు రిపోర్ట్ చేస్తారన్నమాట. కార్టరేట్ ఈస్ సిమిలర్ కంపెనీ. దో యాక్చువల్లీ కార్టరేట్ ఒక ఇనిషియల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో హీ స్టిల్ ఇన్ ద కంపెనీ. ఆయనకి స్టేక్ అయితే ఉన్నది, కానీ ప్రజెంట్ చూసినట్టయితే ఆయన ప్రమోటర్ కింద అయితే కన్సిడర్ చేయరు. అండ్ ఇట్స్ ఏ ప్రొఫెషనల్ రన్ కంపెనీ కింద చూస్తారన్నమాట. దో హీ స్టిల్ రన్నింగ్ ద షో. నో FIS స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, DA స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ స్టాక్ IPOకి వచ్చినప్పుడు సోషల్ మీడియా నాయిస్ ఏదైతే ఉన్నదో దాంతో చాలామంది భయపడిపోయి అమ్మేశారు. స్టాక్ చాలా మ్యాసివ్ కరెక్ట్ అయిపోయింది. బిజినెస్ పరంగా క్యాష్ జనరేటింగ్ బిజినెస్ ఇది. సో చాలామంది ఏంటంటే బిజినెస్ని అర్థం చేసుకోకుండా ఓన్లీ నాయిస్కి బలైపోతుంటారు సోషల్ మీడియాలో. ఎదురు పాజిటివ్ సైడ్ అవ్వచ్చు, నెగిటివ్ సైడ్ అవ్వచ్చు. సో నెగిటివ్ సైడ్ నాయిస్ బల అయిపోయిన స్టాక్ లేదన్నమాట. నో వీళ్ళు బిజినెస్ పరంగా వీళ్ళు కాంపిటేటర్స్ మార్కెట్లోంచి వెళ్ళిపోయారు. దానివల్ల వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. అండ్ అదొకటి మాత్రమే కాదు, వీళ్ళు OLXని ఎక్వైర్ చేయడం కూడా కంపెనీ పరంగా చాలా పాజిటివ్గా మనం చూడవచ్చు. ఎందుకంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ని అంటే ఆల్రెడీ వాడేసిన ప్రోడక్ట్ని అమ్మాలంటే మీరు ఇంకొక ప్లాట్ఫామ్ గుర్తు తెచ్చుకోండి. OLX కాకుండా మీ మైండ్లో రీకాలే రాదు. OLXకి అంత బ్రాండ్ రీకాల్ అయితే ఉన్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే OLX గ్లోబల్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు OLX ఆటోని అమ్మేద్దామని చెప్పి గ్లోబలీ వాళ్ళు ఆటో బిజినెస్ని అమ్ముకుంటూ వచ్చారు. వేరే ఇండియా విషయంకి వచ్చేసరికి ఈ మేనేజ్మెంట్ చాలా స్మార్ట్గా ప్లే చేసి ఓన్లీ OLX ఆటో మాత్రమే కాకుండా వీళ్ళు ఎంటైర్ OLX ఇండియా బిజినెస్ని OLX గ్లోబల్ కంపెనీ దగ్గర నుంచి అయితే ఎక్వైర్ చేస్తారు. సో OLXకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఇది. దీంట్లో వీళ్ళు ఏంటంటే OLX రిలేటెడ్గా చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతుంటాయి కదా, ఆ ఫ్రాడ్స్ని అరికట్టడానికి వీళ్ళు చాలా చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు. సో అవి సక్సెస్ అయ్యి బిజినెస్ చాలా బాగా గ్రో అయింది అనుకోండి. బ్రాండ్ రికాల్ ఉన్నది కాబట్టి దాన్ని గ్రో చేయడం కూడా చాలా వరకు ఈజీ. సో అది మార్కెట్ యాక్చువల్లీ కార్టరేట్ బిజినెస్ బాగుంది, కార్వాలే బిజినెస్ బాగుంది, అండ్ అలాగే OLX బిజినెస్ కూడా లాసెస్ నుంచి ప్రాఫిట్స్కి మూవ్ అయిపోవడం అండ్ గ్రోత్ కనబడడంతో మార్కెట్ పరంగా పాజిటివ్గా చూస్తుంది. ఓన్లీ థింగ్ రీసెంట్ GST కట్ ఏదైతే ఉన్నో GST కట్ తర్వాత వేరియస్ రీసెర్చ్ హౌసెస్ ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే
న్యూ కార్స్ న్యూ వెహికల్స్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఓల్డ్ వెహికల్స్ కన్నా కూడా అని చెప్పి దానివల్ల యాక్చువల్లీ సెల్ రేటింగ్ అండ్ డౌన్ గ్రేడ్స్ అయితే వస్తున్నాయి. ఎస్, స్టాక్ పరంగా బాగా పెరిగింది కాబట్టి సెల్ రేటింగ్ అండ్ డౌన్ గ్రేడ్స్ అయితే రావడం కామనే. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చాలా బాగా కరెక్ట్ అయింది అనుకోండి అగైన్ ఈ సెల్ రేటింగ్స్ వల్ల. దట్స్ అన్ ఆపర్చునిటీ, ఎందుకంటే బిజినెస్ పరంగా మంచి ప్లాట్ఫామ్ బిజినెస్ ఇది. అండ్ కాంపిటేటర్స్ చాలా తక్కువ కాంపిటేటర్స్ ఉన్నారు. అండ్ క్యాష్ జనరేటింగ్ బిజినెస్. యాక్చువల్లీ వీళ్ళు OLXకి స్పెండ్ చేసిన డబ్బుల్ని ఎంతైతే స్పెండ్ చేస్తారో మళ్ళీ అగైన్ క్యాష్ జనరేట్ చేస్తారు బుక్స్లోని. సో మన క్యాష్ జనరేటింగ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయి లాంగ్ టర్మ్లోని మంచి వెల్త్ అయితే క్రియేట్ చేస్తాయి. సో ఇది బిజినెస్ పరంగా. ప్రమోట్ హోల్డింగ్ ఎందుకు లేదంటే ఇట్స్ ఎ ప్రొఫెషనల్ రన్నింగ్ కంపెనీ కాబట్టి. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. హై సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాక్సెస్ కేర్స్ టెక్నాలజీ, వై ఇట్స్ షోయింగ్ హ్యూజ్ గ్రోత్ బికాస్ ఆఫ్ ప్రమోటర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. రీసెంట్ టాప్ మేనేజ్మెంట్ ఏదైతే చేంజెస్ జరిగాయో దాని తర్వాత నుంచి మార్కెట్లో చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ అయిందండి. ఎందుకంటే డాక్టర్ సంపత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చాలా మంచి ట్రాక్ రికార్డ్. అండ్ అలాగే రీసెంట్ టైఅప్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో కంపెనీ బాగా గ్రో అయ్యే స్కోప్ ఉన్నదని మనకి స్టాక్లో అంత మంచి ర్యాలీ అయితే మనం చూసాం. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 2030 కల్లా 9,000 crores రెవెన్యూ జనరేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ చూసినట్టయితే 1,035 crores వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ అన్నమాట, విచ్ ఈస్ మ్యాసివ్ గ్రోత్. ఒకవేళ నిజంగానే వాళ్ళు డెలివర్ చేయగలిగారు అనుకోండి, దెన్ కంపెనీ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఒక విషయం ఇక్కడ క్వశ్చన్ చేద్దాం అనుకున్నానంటే ఏంటంటే స్టాక్ బాగా పెరిగిన తర్వాత చాలామంది ఆ స్టాక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాక్సెస్ కేర్స్ రిలేటెడ్గా ఐ థింక్ 2.5 years నుంచి ఛానల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. 300 రూపీస్ ప్రైస్ వేరు, ఇప్పుడున్న ప్రైస్ వేరు. సో ఎవరైనా 300 రూపీస్లో పర్చేస్ చేస్తారనుకోండి వాళ్ళకి చాలా కుషన్ ఉంటుంది. 10-20% కరెక్ట్ అయినా కూడా హోల్డ్ చేయగలుగుతారు, అంటే ఆ గ్రోత్ గురించి వెయిట్ చేయగలుగుతారు. వేరేజ్ ఈ ప్రైస్లో ఎవరైనా పర్చేస్ చేశారనుకోండి చిన్న నెంబర్స్లో మనకు వీక్నెస్ కనబడినా కూడా స్టాక్ ఒక 30-40% కరెక్ట్ అయింది అనుకోండి, దెన్ చాలా పెయిన్ క్రియేట్ అవుతుంది అన్నమాట. హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ థింగ్స్ స్టాక్లో ప్రైజ్ని అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మీకు స్టాక్ ఒక గ్రోత్ వీళ్ళు డెలివర్ చేసే నెంబర్స్ గ్రోత్ ఆధారంగా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇంత వాల్యుయేషన్స్లోని ఫ్రెష్ ఎంట్రీ ఆలోచిస్తున్నట్టయితే మాత్రం యాక్చువల్లీ వేరే ఇంకేమైనా కంపెనీస్ చూడడం బెటర్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ బాగా మాట్లాడుతున్నారు అండ్ అలాగే ఫోకస్డ్ అప్రోచ్లో వెళ్తున్నారు. అండ్ రీసెంట్గా చేంజెస్ ఏవైతే జరిగాయో టాప్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా అవన్నీ కూడా పాజిటివ్ చేంజెస్. కాబట్టి నేనైతే పర్సనలీ ఐఎమ్ హోల్డింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. బట్ నేను హోల్డ్ చేసినా కూడా చాలామంది వాళ్ళు హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్గా ఓన్లీ పాజిటివ్ థింగే చెప్పడానికి ప్రయత్నిస్తారు. బట్ ఐ నీడ్ టు అలర్ట్ యూ రిస్క్ యాజ్ వెల్. ఎందుకంటే మనం హ్యూమన్స్, మనం ఏంటంటే ప్రైస్ ఆధారంగా మన డెసిషన్స్ మారిపోతుంటాయి అన్నమాట. సో కంపెనీ మంచిదైనా కూడా మన లోరస్ కేసులో చూసాం కదా, లారెస్ కేసులో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చూసింది ఏంటి, మేనేజ్మెంట్ ఏదైతే కామెంటరీ చేశారో దాని తర్వాత నెంబర్స్లో మనకి ఆ గ్రోత్ కనబడిపోయేసరికి స్టాక్లో చాలా ప్రెషర్ కనబడింది, దెన్ నెగిటివిటీ బాగా బిల్డ్ అయిపోయింది కదా. అలాంటి రిస్క్ ఆల్వేస్ ఉంటుంది అన్నమాట స్టాక్స్ బాగా పెరిగిపోయిన తర్వాత. సో అందుకని దానికన్నా కూడా ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ ఎనీ అదర్ డిఫెన్స్ కంపెనీ, మనకి రీసెంట్గా IPOs కింద చాలా మంచి డిఫెన్స్ కంపెనీస్ అయితే వస్తున్నాయి. సో వాటిని చూడడానికి ప్రయత్నించండి, బెటర్ వాల్యుయేషన్లో ఉన్నవి రాదర్ దెన్ ఆల్రెడీ కంప్లీట్లీ ప్రైస్ ఇన్ అయిపోయిన స్టాక్స్ కన్నా కూడా. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీవ అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, నీడ్ యువర్ హెల్ప్ ఇన్ హౌస్ పర్చేస్ రిలేటెడ్ డెసిషన్. అన్న మా నాన్నగారు రిటైర్మెంట్కి 30 lakhs వస్తాయి, PF అండ్ అదర్ LIC ఇన్వెస్ట్మెంట్స్ కలిపి. మా నాన్నగారు డ్యూరింగ్ హిస్ వర్క్ హీ సేవ్డ్ అనదర్ 30 lakh rupees. I'm planning to ask him to keep his retirement amount 30 lakhs in some postal office deposit scheme and do SWP plan from there. I don't want my dad to experience the shocks from the market at this age. Also, I'm working professional with 90,000 rupees monthly salary, age 25 years. They never think about having a own house and spent all those years in a rented house. We have a plot in our hometown where all my dad grown up relatives are there. Planning to settle there for retirement. So construction estimated cost is 65 lakh rupees. I'm planning to go for 35 lakhs home loan and 30 lakhs from my dad's savings. And my mom is 58 years. When she is at 60 in next 1.5 year, she will receive another 30 lakhs from LIC. Planning to clear 15 lakhs of home loan. So my net loan will be 20 lakh rupees and I feel it is manageable. And my dad said మిగిలిన 15 లక్షల రూపాయలు మామ్ LIC redemption నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో that can be spent on my marriage expenses. Am I going in right direction? Actually this is the first time my family we are thinking of taking some loan, so have insecurities. Also
మై కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇస్ మంత్లీ ఎస్ఐపి 60,000 రూపీస్ చేస్తున్నట్టుగా చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్లో 27,500 రూపీస్, గోల్డ్లో 20,000 రూపీస్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం సేవ్ చేస్తున్నట్టుగా, షేర్స్లో 12,500 రూపీస్ సేవ్ చేస్తున్నట్టుగా, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో లిస్ట్ అయితే రాశారు. ప్రజెంట్ నా ఖర్చుల విషయంకి వచ్చి 18,000 రూపాయలు నెలకు ఖర్చులు అవుతున్నాయి. 12,000 రూపాయలు ఈఎంఐ ఉన్నది గ్యాడ్జెట్ అండ్ అప్స్కిల్లింగ్ రిలేటెడ్గా. అండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ మై ప్లాన్ ఈజ్ మేకింగ్ సెన్స్ ఆర్ ఆల్టర్నేట్ స్ట్రాటజీ కుడ్ బి రికమెండెడ్ ఫర్ హౌస్ పర్చేస్, ఆల్సో ఎంఐ ఓవర్ డైవర్సిఫైడ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం అయితే కనబడుతుంది. సో మీ ఫాదర్ రిటైర్డ్ కదా, సో రిటైర్డ్ పర్సన్కి హోమ్ లోన్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈవెన్ మీరు కో అప్లికెంట్ కింద ఉన్నా కూడా లోన్ దొరికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అన్నమాట. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఒకటి లోన్ లేకుండా ఆప్షన్, ఇంకోటి లోన్తో ఆప్షన్. ఫస్ట్ లోన్ లేకుండా ఆప్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ ఫాదర్ పేరు మీద ఏవైతే 60 lakhs వస్తుందో ఆ 60 lakhs హౌస్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తారనుకోండి. ఓకే, ఇన్ దట్ కేస్ మీరు వరీ అవ్వచ్చు, వాళ్ళ రిటైర్మెంట్ పరిస్థితి ఏంటని చెప్పి. మీ మదర్కి 30 లక్షలు వస్తాయన్నారు కదా, సో నా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా మొత్తం డబ్బులు ఒకసారి అప్ఫ్రంట్ పెట్టారు కదా, అవి 30 లక్షలు 1.5 yearలోనే వస్తుంది. సో మీరు అలాగే మీ ఫాదర్కి ఎస్డబ్ల్యూపీ కోసం ఆ 30 lakhs కదా పార్క్ చేయాలనుకున్నారు. నువ్వు ఆ 30 lakhs మీరు పార్క్ చేస్తారనుకోండి, ఒక అది పోస్టల్ సేవింగ్స్ స్కీమ్లో కాకుండా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇలా పార్క్ చేశారనుకోండి, వాళ్ళ రిటైర్మెంట్ పని అయిపోతుంది అండ్ అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గోల్ కూడా అయిపోతుంది. ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీ పెళ్ళి రిలేటెడ్గా ప్రాబ్లం అవుతుంది. సో మీ మ్యారేజ్ రిలేటెడ్గా ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి మీ సేవింగ్స్ అండ్ అలాగే కొంచెం పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి, షార్ట్ టెన్యూర్లోనే లోన్ క్లియర్ చేసేయచ్చు. మీరు ఒకవేళ కార్పొరేట్ ఎంప్లాయీ అయినట్టయితే మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి పర్సనల్ లోన్ కూడా దొరుకుతుంది. సో అప్పుడు అంత పెద్ద లాంగ్ టెన్యూర్ లోన్ కూడా ఉండదు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్, ఎందుకంటే లోన్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ మీ ఫాదర్ మీరు ఒక్కళ్ళే సన్ అనుకోండి, మీ పేరు మీదకి ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, అప్పుడు మీకు లోన్ దొరుకుతుంది. ఓకే, సో ఇన్ దట్ కేస్ అప్పుడు ప్లానింగ్ ఎలాగా, ఆ 60 lakhsలో 30 lakhs హౌస్ రిలేటెడ్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకో 30 lakhs ఏదైతే ఉన్నదో మీ ఫాదర్ రిలేటెడ్ రిటైర్మెంట్ పార్క్ చేసేస్తారు. మీ మదర్ నుంచి వచ్చే ఆ 30 lakhs ఏవైతే ఉన్నాయో ఆ 30 lakhsలో 15 lakhs మీ పెళ్లి రిలేటెడ్ ఖర్చులకు వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో 15 లక్షలతోని హోమ్ లోన్ క్లియర్ చేసేయాలనుకున్నారు కదా, మీ ఇష్టం. క్లియర్ చేసేస్తా అంటే క్లియర్ చేయను అంటే ఐ విల్ షో యూ అనదర్ బెటర్ ఆప్షన్. ఇక్కడ ఏంటంటే మీ వెల్త్ క్రియేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఇక్కడ ఎక్సెల్ షీట్లో చూడొచ్చు, ఆ 15 lakhs ఒక 6.5 years ఓకే మీరు ఆ ఈఎంఐని మేనేజ్ చేయగలిగి, ఓకే ఆ 6.5 years వదిలినట్టయితే, ఓకే నార్మల్ ఈక్విటీ ఫండ్స్లో మనం 12% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 6.5 lakhs 31 lakhs అయితే అవుతుంది. ఓకే, నా 31 lakhs అవ్వడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 25,000 రూపీస్ ఆ ఈఎంఐ ఏదైతే ఉన్నదో, ఏదో 100% ఈఎంఐ కానీ 50% ఈఎంఐ కానీ దీంట్లోంచి మీరు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీరు మీ పెళ్ళి అవుతుంది, మీకు వేరియస్ గోల్స్ యాడ్ అవుతాయి. ఆ టైంలో మీకు ఈఎంఐ బర్డెన్ కూడా పెద్దగా పడకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచే మీ ఈఎంఐని అయితే మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే, ఇదే 15 లక్షలు మీకు చాలా మంచి కార్పస్ కూడా క్రియేట్ అవుతుంది. మీ పోస్ట్ రిటైర్మెంట్ రిలేటెడ్గా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ పర్సనలీ ఫీల్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. అంటే ఎస్, మీరు ఇప్పటివరకు లోన్స్ తీసుకోలేదు కాబట్టి ఆ లోన్స్ రిలేటెడ్గా సైకలాజికల్ ప్రెషర్ అన్నది అయితే ఉంటుంది. కాకపోతే మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు అప్పుడు లోన్ ఉన్నది అనుకోండి, దట్స్ ఎ స్ట్రెస్. అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అండ్ లోన్ ఉన్నది, అలాంటి కేసులో మీరు ఎప్పుడైనా కూడా లోన్ క్లియర్ చేయొచ్చు కదా. ఇంకా అదే 15 లక్షలు మీకు 31 లక్షలు అయిపోయింది అనుకోండి, మీ లోన్ టోటల్ అమౌంట్ మీరు క్లియర్ చేయాలన్నా కూడా క్లియర్ చేసే ఆప్షన్ అయితే మనకు కనబడుతుంది కదా, అవునా? సో ఐ పర్సనలీ ఫీల్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఒకసారి చూడండి. ఓకే, మీ ఫాదర్ పేరు మీద లోన్ రావడం అనేది కష్టం, సో దీస్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు మీ పోర్ట్ఫోలియో విషయంకి వచ్చేసరికి ఫైన్ అండి, ఇట్స్ ఓకే, కొంచెం వరకు ఓవర్ డైవర్సిఫైడే, బట్ దట్స్ ఫైన్, మేనేజబుల్ పోర్ట్ఫోలియో. అంత మరి కట్ షార్ట్ చేయాల్సినది అయితే నాకు కనబట్లేదు. యూ కెన్ కంటిన్యూ దిస్ పోర్ట్ఫోలియో. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చాక ఒరిజినల్ డైమండ్ ప్రైజెస్ ఎఫెక్ట్ అయ్యాయా? అలా అయితే ల్యాబ్ గ్రోన్ గోల్డ్ వచ్చాక ఒరిజినల్ గోల్డ్ ప్రైస్ ఒక ఎఫెక్ట్ అవుతుందా? ల్యాబ్ గ్రోన్ డైమండ్ వల్ల డైమండ్ ఒక ప్రైస్ ఎఫెక్ట్ అయిందో లేదో తెలియదు, కానీ డైమండ్స్ హ్యావ్ నాట్ డెలివర్డ్ ఎనీ రిటర్న్ టు ఇన్వెస్టర్స్ అండి. నా గోల్డ్ పరంగా ల్యాబ్ గ్రోన్ గోల్డ్ రిలేటెడ్ మనం వరీ అవ్వాలంటే అంత వరీ అవ్వాల్సిన పని లేదు, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ గోల్డ్ ప్రైస్ రిలేటెడ్గా మీరు వరీ అవ్వాల్సిన పార్ట్ ఏంటంటే,
బేసికలీ గోల్డ్ ప్రైస్ మనకు బాగా ఎప్రిసియేషన్ ఎప్పుడు కనబడుతుంది అంటే వార్స్ జరగడం, ఎకనామిక్ అన్సర్టనిటీ ఉండడం, ఇలాంటి టైంలో గోల్డ్లో మనకు చాలా ఎప్రిసియేషన్ అయితే కనబడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ అంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే వార్స్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్స్ బాగా కనబడుతున్నాయి, ఎకానమీస్ పరంగా కూడా మనకి రివైవల్ సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఇలాంటి పీరియడ్లోనే యాక్చువల్లీ మనీ గోల్డ్లో కన్నా కూడా ఈక్విటీస్లోకి మూవ్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో గోల్డ్ ఇంత పెరిగిన తర్వాత కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట, రాదర్ దెన్ ఎప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మ్యాసివ్ ఎప్రిసియేషన్ ఫ్రమ్ హియర్. సో గోల్డ్ రిలేటెడ్గా యూ గైస్ నో ఐ వాజ్ బులిష్ ఫ్రమ్ వెరీ వెరీ లోవర్ ప్రైస్ 70,000-80,000 నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. గోల్డ్ ఇంత పెరగచ్చు అని అనిపిస్తుంది అని చెప్పి దాంట్లో రీజన్స్ కూడా నేను మాట్లాడాను. బట్ ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా స్టాండ్స్ అయితే చేంజ్ అవుతున్నది. ప్రజెంట్ అయితే యాక్చువల్లీ బులిష్ స్టాండ్స్ నుంచి నౌ ఐఎమ్ మోర్ టువర్డ్స్ ఓకే గోల్డ్ ఇంకా అయిపోయింది, ఇంకా మేబీ ఐ డోంట్ నో టాప్ ఎక్కడ ఉంటుందన్న మనం చెప్పలేం. సో యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తున్నట్టయితే దిస్ ఈజ్ ఎ టైమ్ టు పార్షియలీ ప్రాఫిట్ బుకింగ్కి, ఎందుకంటే కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. లెట్స్ సీ ఏం జరుగుతుందని ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. బట్ మంచి రన్అప్ అయింది కాబట్టి ఎవరైతే ప్రాఫిట్స్లో ఉంటారో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసిన వాళ్ళు, ఆర్నమెంట్స్ కాదు, మనకి ఈటీఎఫ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో అయితే తప్పలేదు. సో దట్ ఈస్ వాట్ మై థీసిస్. అక్కడ నుంచి అంటే పాజిటివ్ సెంటిమెంట్ నుంచి ఇప్పుడు ఇటువైపు అయితే చేంజ్ అవుతున్నది. సో గోల్డ్ రిలేటెడ్గా ల్యాబ్ గ్రోన్ గోల్డ్ రిలేటెడ్ పెద్ద వరీ అవ్వకండి. ఓన్లీ థింగ్ రన్అప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 3-4 years మీకు ప్రైస్ ఎప్రిసియేషన్ రిలేటెడ్గా అయితే యూ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. వీడియో నచ్చినప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే నేను సాటర్డే వీడియో ఎవరైనా మిస్ అయినట్టయితే తప్పకుండా చూడండి. అండ్ అలాగే మీ చుట్టూ మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.